పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో గరాణ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు బంగారం వెండి వ్యాపారం అంటూ యువకుడికి టోకరా పెట్టిన ఘటన సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ఫేస్బుక్ లో రుచి అనే పేరుతో పరిచయమైన యువతి మాటలు నమ్మిన వెంకట్ అనే యువకుడు ఆశపడి ఆన్లైన్ ద్వారా 20 లక్షల నగదు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత యువతి జాడ తెలియకపోవడంతో లేడీ కిలాడి ట్రాప్ లో చిక్కుని మోసపోయానని యువకుడు వాపోయారు. ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనేటటువంటిది కూడా ఒకటి. దీంట్లో వస్తువు ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఒక ఎలైట్ మాల్ అని చెప్పేసి ఒక యాప్ని చూసాము ఈ మధ్య కాలంలో మేము కట్టినటువంటి కేసులో. దాంట్లో కూడా ఈ కామర్స్ యాప్లో ఏమిటనంటే వస్తువుని ఈ బాధితుడు సెలెక్ట్ చేసుకుంటాడు, కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తాడు. ఆ వస్తువుని వేరే వాళ్ళు కొన్నట్టుగా కొంత లాభం వచ్చినట్లుగా మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ మాత్రము వాళ్ళు చూపించినటువంటి యాప్లో ఉండేటువంటి అకౌంట్లో పెరుగుతుంది, కానీ బాధితుడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ కూడా అమౌంట్ పెరగదు. వేసినటువంటి డిపాజిట్ కంప్లీట్గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. తర్వాత ఇతను దాంట్లో పెట్టుబడి పెట్టడం మానేసిన తర్వాత ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇతను పెట్టుబడి పెట్టలేనన్నప్పుడు ఆ అకౌంట్ను క్లోజ్ చేసినట్టుగా ప్రకటించేసి ఆ విధంగా కూడా బాధితులు మోసం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యాప్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇచ్చే అనుమతులు ఆ యాప్స్ సరైనవి అయినా కాదా, అదేవిధంగా అధిక లాభాలు వస్తాయనేటటువంటి అత్యాశకు వెళ్ళిపోయి మీరు ఏదైతే కష్టార్జితంతో సంపాదించిన లక్షల రూపాయలని 2 నెలలు 3 నెలల కాలంలో జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా వాటిలో పెట్టేసేసి మోసపోద్దని చెప్పేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కామర్స్ అనేటటువంటిది కూడా ఒకటి. దీంట్లో వస్తువు ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఒక ఎలైట్ మాల్ అని చెప్పేసి ఒక యాప్ని చూసాము ఈ మధ్య కాలంలో మేము కట్టినటువంటి కేసులో. దాంట్లో కూడా కర్నూలు జిల్లా మంత్రాలయంలో స్థానిక హెచ్ఆర్బి కళ్యాణ మండపం